అందరికీ నమస్కారం. మనం మారుతాత్మజకుని మధుర లీలలు అని శ్రీ ఉంగుటూరు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన కొన్ని కథల్ని, మారుతాత్మజుడు అంటే ఆ హనుమంతుడి యొక్క లీలల్ని మనం చదువుకుందామా? ముందుగా కవి యొక్క సందేశాన్ని చదువుకుందాం. కోరికలు కొండెక్కితే కడలి కష్టాలు దరిచేరుతాయి. కష్టం వెంట కష్టం కలిగితే బ్రతుకు దుర్భరమవుతుంది. కష్టసుఖాదులంటే తెలిసిన మనం పెద్దలు పిల్లలు పిన్న వయసులో ఉన్నప్పుడు వారిచే భగవద్కీర్తనలు పాడించడం, లేక పద్యాలను నేర్పి వారిచే పాడించడం, లేక చిన్న చిన్న భగవంతుని కథలను చదివించడం లాంటివి చేస్తూ ఉంటారు. మనం చేసిన లేకపోతే చేస్తున్న కర్మలు మన జీవితంపై ప్రభావితం చూపిస్తాయి. పాపకర్మలు కష్టాలకు దారితీస్తే, మంచి కర్మలు శుభాలను ప్రాప్తింపజేస్తాయి. భగవత్ చింతన పాపకర్మల ప్రభావాన్ని అణగొట్టి మంచి మార్గం వైపు మానవుని పయనం చేయిస్తాయి. కొన్ని ఎదుటివారికి కష్టం కలిగించే కర్మలు తెలియకుండానే మనం చేస్తుంటాం. భగవత్ చింతనలో ఉండి ఇటువంటి కర్మలు తెలియక చేసినా అవి మంచిగానే మారుతాయి. హనుమంతుడు సీతాన్వేషణ నిమిత్తం లంకకు వెళ్ళడం, ఎంతో కష్టంతో అశోకవనంలో ఉన్న అమ్మవారి జాడ నెరవడం మనకు తెలిసిన విషయమే కదా. శ్రీ హనుమంతుని తోకకి దానవాధీశుడు అంటే రావణాసురుడు అగ్నిని రగిలిస్తే కోపాన్ని పోనిన శ్రీ హనుమంతుడు లంకను మొత్తం తగలబెట్టి తర్వాత స్వామివారి మనసులో, అయ్యో నా తొందరపాటుతో లంకను మొత్తం కాల్చేశానే, అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లి కూడా నేను రగిల్చిన అగ్నిలో పడి దహింపబడి ఉంటుందే అని, మరియు అయ్యో నేను ఇంతవరకు పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు ఆయనే అని విలవిలా దుఃఖించాడు. కొద్ది తడవనంతరం చారణుల వాక్కు ద్వారా సీతాదేవి జీవించే ఉన్నదని తెలుసుకున్నారు. అప్పుడు శ్రీరామచంద్రుని నామమహత్యం వల్లనే నేను తొందరపడి చేసిన కార్యం చెడకుండా మంచిదయింది అనుకుంటూ మెల్లగా వెనుతిరిగి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భగవచ్చింతన కలవారు సదా భగవత్ అనుగ్రహ ప్రజలై లోకం బాక్కోరకు తాపత్రయంలో ఉంటారు. అంటే పాపకర్మల జోలికి వెళ్ళరు. అందుకే తల్లిదండ్రులు కానీ, విద్య నేర్పే గురువులు కానీ పిల్లలచే దేవతాస్తుతులను పాడుకోవటం లాంటివి అలవాటు చేస్తూ ఉంటారు. తమ బిడ్డలు దుష్కర్మల జోలికి పోకుండా ఉత్తమ కార్యాలు చేయాలని వారు నిరంతరం తపిస్తూ ఉంటారు. కానీ నేడు తల్లిదండ్రులే పసిపిల్లలకు సెల్ ఫోన్లను ఇచ్చి వారి మనోవికాసవంతులను చేయక పాపకర్మల వైపు వెళ్ళే విధంగా చూస్తున్నారు. దైవానుగ్రహం కొరకు ఎల్లరూ భగవంతుడు వసిగిన సమయంలో ఏదో కొంత సమయం భగవంతుని అనుగ్రహం కొరకు కేటాయించుకోకపోతే కడలి కష్టాలు వారికి ప్రాప్తించడమే కాకుండా అంతంలో పాపలోకాల ప్రాప్తి కూడా వారికి కలుగుతుంది. భక్తుల పాలిటి పెన్నిధి, నిరాడంబరుడు, నిస్వార్థపరుడు భక్తాగ్రేశ్వరుడు ఎవరంటే అంజనా కేసర్ల ముద్దబిడ్డ అయిన శ్రీ హనుమంతుని ముందుగా తలుచుకోవాలి. తలిస్తే పలికే దైవం కూడా శ్రీ హనుమంతుడే. శ్రీ స్వామివారు నిరంతర శ్రీరామనామ జపతత్పరుడు కావటం వలన ఎంత క్లిష్ట కార్యాన్నైనా ఇట్టే దాన్ని విజయం చేస్తాడు. శ్రీ హనుమంతుడు చిరంజీవి. ఈ స్వామివారి ఆరాధన వలన మానవుడు ఇహ పర సుఖములను సులభంగా అనుభవిస్తున్నాడు. ఈ స్వామి రుద్రాంశ సంభూతుడు గనక కోరిన కార్యాలు త్వరగా సిద్ధిస్తాయి. ఈ స్వామి భక్తికి వసుడు కూడా. ఈ స్వామివారి నామస్మరణతో మరియు సద్గురువుల అనుగ్రహంతో మనం శ్రీ ఉంగుటూరి గోపాలకృష్ణమూర్తి గారు రచించిన కొన్ని లీలల్ని మనం కూడా చదువుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నిద్దాం. ముందుగా చేసిన పని కలిసి వచ్చింది అని ఒక కథ రచించారు. అది చదువుకు. ఒక భార్యాభర్తలు ఉన్నారు. వారు సంధ్య, ముకుందరావు గారు. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు. వాళ్ళిద్దరి సంభాషణ మనం మొట్టమొదటిగా చదువుకుందాం. నువ్వొకటి నేనొకటి కాదు సంధ్య, భార్యాభర్తలు ఇద్దరూ ఒకటే. నీ నిర్ణయం బాగుంది, అందుకనే నేను మౌనంగా ఉన్నాను అనేసి భర్త అంటే, ఏమండి ఇది కొంచెం ఖర్చుతో కూడిన పని, మీరే ఖర్చు అంతా భరించాల్సి ఉంటుంది, ఒకసారి ఆలోచించి చెప్పండి అంటూ భర్త ముఖం చూచింది. ఏమే కనీసం ఎంత లేదన్నా స్వామివారి కళ్యాణానికి 15,000 అవుతాయి. ఇది సువర్చల హనుమంతుల కళ్యాణం అంటూ మొదలుపెట్టాడు ముకుందరావు. మనకా ఇప్పటిదాకా పిల్లలు లేరు. ఇక నేను సంపాదించిన ధనం తరిగిపోతుందనే భయమూ లేదు.
కాబట్టి మన ఇంట్లోనే స్వామివారి కళ్యాణం ఘనంగా చేసుకుందాం. నీ పుట్టింటి వాళ్ళని నా వాళ్ళని చక్కగా కళ్యాణానికి పిలుద్దాం. సరేనా? కళ్యాణం అంటే ఎంతో శుభప్రదమైన కార్యం. అందరి సమక్షంలో జరుపుకుందాం. సరేనా అంటూ ముకుందరావు పలకటంతో సంతోషంగా తల ఊపింది సంధ్య. అనుకున్నట్లే వారు వారింట్లోనే కళ్యాణం చేసుకోవటం కోసం మరోజు ఆ ఊరిలోని ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళారు. అప్పుడే ఆ గుడి అర్చకుడు వైకుంఠయ్య స్వామివారికి పూజను చక్కగా పూర్తి చేసి హారతిచ్చి నుంచున్నాడు. అతడిని కలవటం కొరకు వచ్చిన వీరు స్వామివారిని దర్శించుకుని హారతి పళ్ళెంలో కానుకను సమర్పించుకుంటుంటే అర్చకుడు శటకోపం వారిని ఎత్తికి తాకించి అక్షతలు వారి ఇరువురి శిరస్సులపై వేస్తూ సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవించాడు. వారు అడిగిన మీదట కళ్యాణం చేయించుకొనడానికి ఒప్పుకొని వారికి కళ్యాణం తాలూకు కొనవలసిన వస్తువుల పట్టీని ఒక కాగితంపై వ్రాసి ఇచ్చారు. అదే రోజున ఆ గుడిలో ఒక బెస్తవాడు అనగా చేపలు పట్టుకునే ఒక అతను అరటిపళ్ళను స్వామివారికి నివేదించి వాటిని అందరికీ పంచిపెడుతున్నాడు. అతడు వీరికి కూడా ఆ పండ్లను ఇస్తూ, ఓరయ్యో, ఈ ఏళ మా బిడ్డ పుట్టిన శుభదినం, మీరు మా బిడ్డని చక్కగా దీవించండి అంటూ అతడు పిల్లవాడిని ఎత్తుకొని వచ్చి నుంచున్నాడు. మంచిది నాయన అంటూ ఆ పిల్లవాడిని ఎత్తిన అక్షింతలు వేసి దీవించి వారిరువురు ఇంటికి చేరారు. వారింట్లోనే కళ్యాణం ఘనంగా జరుపుకొని వచ్చిన వారందరికీ విందు భోజనం పెట్టి వారందరినీ ఆనందింపజేశారు. ఒక రోజున పని మీద బయటికి వెళ్ళిన ముకుందరావు ఎండ బాగా ఉండటం వలన గొడుగు వేసుకుని ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. అతడికి తోలో ఒక వ్యాపారి కనబడి ఇట్లు పలికాడు. అయ్యా, నేను పొరుగురు నుండి ఈ ఊరు వస్త్రాలను అమ్మడానికి వచ్చాను. నా దురదృష్టం వల్ల నేను తెచ్చిన వస్త్రాల్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమ్ముడుపోలేదు. నేను నాతో తెచ్చుకున్న పైకం ఖర్చు అయిపోయింది. మీరు దయ ఉంచి నా వద్ద ఉన్న వస్త్రాలను చూచి మీకు నచ్చింది తీసుకోండి అంటూ కోరాడు. అతడి పరిస్థితికి జాలిపడిన ముకుందరావు అతడి వద్ద ఒక ధోవతల పంచె తీసుకొని ధనం వాడికి చెల్లించి ఇంటికి చేరాడు. అతడి భార్య కోరిన మీదట అతడు కొన్న వస్త్రాలని ఒక బీదవానికి ఇవ్వదలిచి ఆ ఊర్లోనే ఉన్న ఒక బీద బ్రాహ్మణుడిని తన ఇంటికి ఆహ్వానించి అతడు కాళ్ళు కడిగి నూతన వస్త్రములను పెట్టి తగు దక్షిణ వసికి గౌరవించాడు. ముకుందరావు చేసిన పనులకు సంతసించిన శ్రీ హనుమంతుడు వారి ఇంట మూడో వ్యక్తి ఉండడానికి గాను సంధ్యను అనుగ్రహించాడు. మూడో వ్యక్తి అంటే ఎవరో కాదండి, వారికి పుత్రుణ్ణి అనుగ్రహించాడు. తన సతి గర్భము దాల్చిన విషయం ఎరిగిన ముకుందరావు 5 బిందెల పానకమును గుడిదేవుడైన శ్రీ ఆంజనేయునికి భక్తిగా నివేదన చేయించి ఆ గుడికి వచ్చిన భక్తులకు ప్రేమగా పంచిపెట్టాడు. ఇదండి శ్రీ హనుమంతుడు యొక్క దివ్యలీల మనం ఈ కథలో తెలుసుకున్నాం కదా. మళ్ళా ఇంకొక కథతో తర్వాత కలుసుకుందాం. ధన్యవాదములు.